కృష్ణ. జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తు బృంద వాంఛకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్య వైష్ణవేభ్యో నమో నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామి నిత్యనామినే నమస్తే సారస్వతి దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యస్తారిణి. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామినే గోర్తిషే నమః. మోకం కరోతి వాచాలం పంగుం లంఘయతి గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారిణం పరమానందమాధవం శ్రీ చైతన్య ఈశ్వరం. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. అందరికీ హరే కృష్ణ. దండోత్ ప్రణం. మాతాజీ మనకి భగవద్గీత 108 శ్లోకాలు, భావాలు, అన్ని భాష్యము అంతా మనకి గురుమాతాజీలు గురువు గారు వివరించారు మనకి. మళ్ళా ఇప్పుడు మనం 1వ శ్లోకం నుండి చెప్పుకుంటున్నాము. గత వారం శ్లోకం మనీషా మాతాజీ చెప్పున్నారు. ఆవిడ చాలా చక్కగా చెప్పారు, అన్ని విషయాలు ఇంట్రడక్షన్ ఇచ్చారు. ఇప్పుడు రెండో శ్లోకం చెప్పుకుంటున్నాం మనం. సంజయ ఉవాచ దృష్ట్వా తు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తతా ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్. మాతాజీ అందరితో చెప్పించాలి మాతాజీ. హరే కృష్ణ. లేదు మాతాజీ, చెప్పేసి అనువాదం చదివి ఎక్స్ప్లెయిన్ చేయండి, తర్వాత భాష్యం టైం ఉంటే చెప్దాము. ఓకే మాతాజీ, థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. సంజయుడు పలికెను, ఓ రాజా, పాండుపుత్రులచే వ్యూహముగా ఏర్పరచబడిన సైన్యమును చూచిన పిమ్మట దుర్యోధనుడు తన గురువును సమీపించి ఈ విధముగా పలికెను. అంటే మనము మొట్టమొదట భగవద్గీత అనేది మన మహాభారత యుద్ధ సమయంలో భీష్మ పర్వంలో భగవంతుడు అర్జునుడికి ఈ భగవద్గీతను బోధించాడు. ఏ సమయంలో అంటే అటువైపు ఇటువైపు 2 సైన్యాలు ఉంటాయి, ఆ సైన్యాల మధ్యలో నన్ను తీసుకెళ్ళని చెప్పి అర్జునుడు అడుగుతాడనమాట. భగవద్గీత భగవంతుడు తన స్వయంగా తన ముఖం ద్వారా, అంటే తన నోటి ద్వారా ఈ గీతా పాఠాన్ని మనకి అర్జునుడి ద్వారా బోధించాడని చెప్పుకున్నారు మన గురువు గారు. అదే విషయము గత వారము మనీషా మాతాజీ చాలా చక్కగా చెప్పారు. ధృతరాష్ట్రుడు అడుగుతాడు, ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుత్సవ మామకాహ పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ అని. సంజయ ఏం జరుగుతుంది ధర్మక్షేత్రం కురుక్షేత్రంలో, పాండుపుత్రులు నా పుత్రులు ఏం చేస్తున్నారంటే, ధృతరాష్ట్రుడు అక్కడ తన భావాన్ని వ్యక్తపరిచాడు. ధృత అంటే రెండు భావాలు, 2 రకాలు, 2 విధానాలు అని మనకు ఒకసారి నేను నితేసేవిని మాతాజీ క్లాస్ విన్నప్పుడు ఆమె అన్నారనమాట. ఫస్ట్ ధృతరాష్ట్రంలోనే ఈ 2 భావాలు ఉన్నాయి, అందుకే ధర్మక్షేత్ర కురుక్షేత్ర సమవేత యూత్సవ మామకాహ పాండవాస్య కిమకుర్వత సంజయ్ అని పాండవుల పుత్రులు నా పుత్రులని విడదీశారు. మొత్తం కురువంశమే అయినా సరే 2 విడదీశారు అని మనకి కిందటి వారం శ్లోకంలో చెప్పారు మాతాజీ. ఇప్పుడు మనం ఏంటి చెప్పుకుంటున్నామంటే సంజయుడు దానికి సమాధానం చెప్తున్నాడు అనమాట, ధృతరాష్ట్రుడు అడిగిన దానికి. అంటే ధర్మక్షేత్ర కురుక్షేత్రం అనేది బాగా వివరించారు మాతాజీ. కురురాజు ఆ క్షేత్రాన్ని ఏర్పాటు చేశాడు, అందులో అక్కడ ధర్మమే స్థాపించబడుతుంది ఎప్పుడైనా అని అప్పుడు దానికి అంటే ప్రతిజ్ఞ చేశారనమాట. ఇక్కడ ఏమి జరిగినా ధర్మం స్థాపించబడుతుంది అని. ఆ విధంగా అక్కడ జరిగిన విషయము కిందటి వారము మనీషా మాతాజీ మనకు చెప్పున్నారు. ఇప్పుడు సంజయుడు పలికాడు అనమాట. ఓ రాజా అంటే ధృతరాష్ట్రుడికి రాజా అని సంబోధిస్తున్నాడు సంజయుడు. పాండుపుత్రులచే వ్యూహముగా ఏర్పరచబడిన సైన్యము అంటే పాండుపుత్రులు ఇటువైపు ధృతరాష్ట్ర పుత్రులు, 2 వైపులా 2 సైన్యాలు ఉంటాయి. ఇది పాండవ సైన్యం అంటారు, దాన్ని కురు సైన్యము అంటారు. ఆ సైన్యంలోని 11 అక్షౌహిణీలు ఉంటాయి. ధృతరాష్ట్రుడి వైపు అంటే దుర్యోధనుడి వైపు సైన్యము, మన అర్జునుడి వైపు పాండవుల వైపు ఏంటంటే 7 అక్షౌహిణిలా ఉంటాయి. అయినా అక్కడ అందరూ చాలా సామర్థ్యం ఉన్నారు, మహారథులు, ఎంతెంతో ఉత్తమమైన వాళ్ళు కూడా ఉన్నారు అక్కడ. అదే విషయం పాండుపుత్రుల గురించి చెప్తున్నాడు అనమాట సంజయుడు. ఈ ఏర్పడిన సైన్యము చూచిన పిమ్మట అంటే ఈ 2 రకాల 2 వైపుల సైన్యాలు దుర్యోధనుడు చూశాడు. అంటే యాక్చువల్గా అర్జునుడు మీద ఇదంతా అవుతుంది, కానీ దుర్యోధనుడు పాండవుల గురించి వాళ్ళ సైన్యం గురించి వివరించడానికి
తన గురువు ఎవరు? ద్రోణాచార్యులు. ద్రోణాచార్యులు ఇటు పాండవులకి కౌరవులకి అందరికీ అతనే గురువు. ద్రోణాచార్యులు చాలా విద్యావంతులు. అతను అందరికీ విద్య సరి సమానంగా బోధించారనమాట. అయితే తన గురువును సమీపించి ఈ విధంగా పలికాడు. అంటే దుర్యోధనుడు ఏ విధంగా పలికాడు అనేది మనకు తర్వాత శ్లోకాల్లో వస్తాయి. అయితే ద్రోణాచార్యుడు యాక్చువల్‌గా మనకి ఇప్పుడు ఒక యుద్ధం జరుగుతుంది అంటే ఆ యుద్ధంలో సైన్యం ఉంటది. సైన్యం అటు ఒక శత్రువులు ఇటువైపు ఒకళ్ళు, అటువైపు ఒకళ్ళు ఉంటారు. ఆ ఉండే వాళ్ళకి సైన్యాధ్యక్షులు పెడతారనమాట. అదే విధంగా భీష్ముడు కౌరవులకి సైన్యాధిపతి, భీష్మ పితామహుడు. అయితే పాండవులకి దృష్టద్యుమ్నుడు. కానీ దుర్యోధనుడు సైన్యాధిపతి అయిన భీష్మ పితామహుల దగ్గరికి వెళ్ళి వివరించాలి ఈ విషయాన్నంతా. కానీ అతను ఏంటంటే రాజకీయ చతురత చాలా ఎక్కువ దుర్యోధనుడికి. ఎక్కడ ఎలా పావులు కదపాలి, ఏ విధంగా కదపాలి అదే విషయాన్ని అతను ఎప్పుడు ఆలోచిస్తుంటాడనమాట. ఆ విధంగా దుర్యోధనుడు భీష్మ పితామహుల దగ్గరికి వెళ్లకుండా ద్రోణాచార్యుల దగ్గరికి వెళ్తారనమాట. ద్రోణాచార్యుల గురించి ఇక్కడ మనం ఏంటి చెప్పుకోవాలంటే ద్రోణాచార్యులు చాలా మంచి గురువు. అతను ద్రుపద మహారాజు అతను ద్రోణాచార్యుల తండ్రి అయిన భరద్వాజ మహాముని దగ్గర విద్య నేర్చుకున్నారు. ధృతరాష్ట్రుడు ద్రోణాచార్యుడును ద్రుపద మహారాజు ఒక దగ్గరే నేర్చుకుంటారు భరద్వాజ మహాముని దగ్గర. భరద్వాజ మహాముని దగ్గర నేర్చుకునేటప్పుడు వీళ్ళిద్దరు స్నేహితులు. కానీ ఒకసారి ద్రోణాచార్యుడు తన చాలా బీద పరిస్థితిలో ఉండేటప్పుడు ద్రుపదుడి దగ్గరికి సహాయంకి వెళ్తాడు. చిన్నతనంలో కూడా మాట ఇస్తాడనమాట ద్రుపద మహారాజు. నా దగ్గర ఏమున్నా నీకు ఇస్తాను, నేను చూస్తాను, మన ఇద్దరం సరి సమానంగా చూసుకుందామనే మాట కూడా ఇస్తాడని మనకి గురువులు చెప్పున్నారు. ఆ విధంగా ద్రోణాచార్యుడు వాళ్ళ ద్రుపద మహారాజు దగ్గరికి వెళ్ళినప్పుడు ద్రుపద మహారాజు చాలా అవమానిస్తాడనమాట. అవమానిస్తే ద్రోణాచార్యుడు వచ్చేసి మన ఎవరికైనా నేను విద్య నేర్పించి వాళ్ళ ద్వారా నేను నా మనసులో ఉన్న బాధను తీర్చుకుంటాను, కక్ష తీర్చుకుంటాననే భావంతో ద్రోణాచార్యుడు వీళ్ళందరినీ బాగా తర్ఫీదిస్తాడనమాట. ఇదంతా విద్యనంతను. అప్పుడు అర్జునుడు వాళ్ళందరూ చాలా ప్రియ శిష్యులు అవుతారు. గురుదక్షిణగా ద్రుపద మహారాజుని ఓడించి తెమ్మని చెప్తారనమాట. చెప్పినప్పుడు పాండవులు కౌరవులు వెళ్తారు కానీ పాండవులే జయించి ఆ ద్రుపద మహారాజుని ద్రోణాచార్యుడి దగ్గరికి తీసుకొస్తారు. తీసుకొచ్చేటప్పుడు ద్రోణాచార్యుడు ద్రుపద మహారాజుకి సగం రాజ్యం ఇచ్చి సగం రాజ్యం తన కుమారుడైన అశ్వత్థామనే రాజ్యాధిపతిగా పెడతాడనమాట. కానీ ద్రుపద మహారాజుకి చాలా కోపం వస్తుంది. ఈ విధంగా నన్ను అవమానపరిచాడు అని ఒక మహాయజ్ఞం చేస్తారని. ఆ యజ్ఞం దేనికోసం చేస్తాడంటే ద్రుపద మహారాజు ద్రోణాచార్యుల్ని జయించే పుత్రుడు కావాలని యజ్ఞం చేస్తాడు. ఆ యజ్ఞగుండం నుండి ఒక పురుషుడు ఒక స్త్రీ వస్తారనమాట. ఆ స్త్రీయే ద్రౌపది మాత. పురుషుడు దృష్టద్యుమ్నుడు అనమాట. అయితే దృష్టద్యుమ్నుడు యాక్చువల్గా ద్రోణాచార్యుని చంపడానికే అగ్నిగుండం ద్వారా దేవతల ప్రసాదం ద్వారా వస్తాడు. కానీ ద్రోణాచార్యుడే స్వయంగా అతనికి కూడా విద్య నేర్పుతాడు. విద్య నేర్చుకుంటానని దృష్టద్యుమ్నుడు ద్రోణాచార్యుని అడిగిన కారణంగా దృష్టద్యుమ్నుడు కూడా విద్య నేర్పుతారు ద్రోణాచార్యులే. అంటే తనని చంపడానికే ఉద్భవించిన వ్యక్తికి కూడా ద్రోణాచార్యుడు విద్య నేర్పారంటే ఆనాటి కాలంలోని అంత ధర్మంగా ఉండేవారనమాట. గురువులంటే వాళ్ళు విద్య నేర్పడమే. వాళ్ళు ఎవరు ఏమిటి అంటే ఆలోచించరని కాదు, కానీ విద్య బాగా నేర్పున్నారు. అందుకనే ద్రోణాచార్యుడి దగ్గరికి దుర్యోధనుడు రావడానికి కారణమని మనకి గురువులు చెప్పున్నారనమాట. ఏంటంటే మీరు విద్య నేర్పారు కదా అంటే తర్వాత శ్లోకంలో ఈ విషయం వస్తుంది. ఎందుకంటే ద్రుపదపుత్రుడికి మీరే విద్య నేర్పారు, మీ శిష్యుడు కదా అని. మీరు అలాగని పక్షపాతం వహించకూడదు, మీ యుద్ధంలో ఫుల్ ఎఫెక్ట్ పెట్టాలి అని దుర్యోధనుడు ద్రోణాచార్యుడి దగ్గరికి వచ్చారని ఈ అనువాదంలో చెప్పున్నారనమాట. అంటే పాండుపుత్రులు చాలా విద్యావంతులు, ధైర్యవంతులు. తర్వాత అన్ని రకాల అస్త్ర శస్త్ర విద్యలు అర్జునుడు ద్రోణాచార్యుడికి ప్రియ శిష్యుడు. కాబట్టి మీ శిష్యులు మీరు ఆ పక్షపాత వైఖరి చూపించకుండా మీరు ఫుల్ ఎఫర్ట్ పెట్టి యుద్ధం చేయాలి. అంటే వాళ్ళని ఓడించి మమ్మల్ని గెలిపించాలనే భావంతో ద్రోణాచార్యుడి దగ్గరికి వస్తారనమాట. ద్రోణాచార్యుడు యాక్చువల్గా విద్య నేర్పిన గురువు, తనని ఎంతో గౌరవించాలి. కానీ అతను రాజకీయ చతురతతోటి ఈ విధంగా అంటూ అతన్ని చెప్తాడనమాట. మన వైపు అందరూ ఉన్నారు, మీరు ఉన్నారు, అందరూ ఉన్నారు అని కూడా చెప్తాడు. ఆ విధంగా ఆ విషయం తెలియజేయడానికి మనకి రాజకీయ భావం తెలియజేయడానికి గురువు గారి దగ్గర సమీపించాడని ఈ శ్లోకంలో చెప్పారనమాట భాష్యం.
ధృతరాష్ట్రుడు దురదృష్టవశాత్తు అతనిలో ఆధ్యాత్మిక దృష్టి కూడా లోపించెను. ధర్మ విషయములో తన పుత్రులు కూడా తనతో సమానముగా అందులు అని అతడు బాగా ఎరుగును. పుట్టుకతో ధర్మాత్ములైన పాండవులతో వారు ఒక ఒప్పందమునకు ఎన్నటికీ రాలేరని కూడా అతడు నిశ్చయముగా ఎరుగును. ఏమైనను అతడు ఆ తీర్థక్షేత్రమైన కురుక్షేత్ర ప్రభావ విషయములో సంశయమును కనపరచెను. అంటే ఇక్కడ చెప్తున్నారు ఏంటంటే ధృతరాష్ట్రుడు భాష్యంలో శ్రీల ప్రభుపాదికి జై. ధృతరాష్ట్రుడు పుట్టుగుడ్డి అంటే ధృతరాష్ట్రుడు పుట్టుగుడ్డి కారణం ఏంటంటే మనకి ధృతరాష్ట్రుడు పుట్టుక గురించి కొంచెం తెలుసుకుందాం. శంతన మహారాజుకి సత్యవతి మాతకి వివాహం జరుగుతుంది. ఆ వివాహ కారణం సమయంలో భీష్మ పితామహులు చాలా కఠినమైన ప్రతిజ్ఞ చేస్తారంట. భీషణ ప్రతిజ్ఞ చేస్తారు కాబట్టి అతని పేరు భీష్ముడిగా మనం పిలుస్తున్నాం. కానీ అతని పేరు గంగాపుత్రుడు కాబట్టి గాంగేయుడు అని పిలుస్తారు. తర్వాత దేవవ్రతుడు అని అతని పేరు అనమాట. కానీ భీషణ ప్రతిజ్ఞ చేసి భీష్మునిగా అతను పేరు పొందారు. ఆ భీష్మ పితామహులు ఏ విధంగా అయితే సత్యవతి మాతకి శంతన మహారాజుకి వివాహ కారణంగా అతను ప్రతిజ్ఞ చేసి వివాహం చేసుకొని ఈ రాజ్యానికి నేను రక్షణగా ఉంటానని మాటిస్తారు సత్యవతి మాతకి. ఆ తర్వాత సత్యవతి మాతకి శంతన మహారాజుకి 2 పుత్రులు పుడతారు. చిత్రాంగదులు విచిత్ర వీరులు వీళ్ళిద్దరు అనమాట. అయితే వీళ్ళిద్దరిలో ఒకరు చిత్రాంగదులు చనిపోతారు. విచిత్ర వీరులకి వివాహం చేసుకుని అతను స్వయంగా రాజే గాని రాజు లక్షణాలు ఏమీ ఉండవన్నమాట. అతను కొద్దిగా వ్యసనపరుడు, రాజ్య భారం చూసుకోవడం కానీ ఏమీ చూసుకోడు. అయితే ఈ విధంగా ఉంటే ఎలా అవుతుంది, వివాహం చేస్తే బాధ్యత వస్తుంది అని సత్యవతి మాత భీష్మ పితామహులకు చెప్తారు. అప్పుడు భీష్మ పితామహులు అంబిక, అంబాలిక వీళ్ళు ముగ్గురు తండ్రి స్వయంవరం ప్రకటిస్తారు. స్వయంవరం ప్రకటించేటప్పుడు ఆ ప్రకటన సాధనకి భీష్ముడు వెళ్ళి వాళ్ళని తీసుకొస్తారు ఆ స్వయంవరంలో. కానీ అతను వివాహం చేసుకోవడానికి కాదు, విచిత్ర వీర్యుని కోసం అనమాట. ఆ వివాహ సమయంలో అంబిక, అంబాలిక వీళ్ళిద్దరూ అంగీకరించేస్తారు ఇక్కడికి వచ్చి విచిత్ర వీరిని వివాహం చేసుకోవడానికి. కానీ అంబ అంగీకరించదనమాట. ఆమె కథ వేరే ఒకటి ఉంది. మన ధృతరాష్ట్రుడి గురించే కాబట్టి ఆమె కథ మనకి ఇప్పుడు అప్రస్తుతం అని అనుకుంటున్నాను నేను. అంబాదేవి భీష్ముడితో కొన్ని మాట్లాడి ఆవిడ వెళ్ళిపోతుంది బయటికి. అంబిక, అంబాలిక విచిత్ర వీరునితో వివాహం అవుతుంది. కానీ విచిత్ర వీరుని వివాహం అయిన తర్వాత వీళ్ళకి సంతానం ఏమి కానప్పుడే విచిత్ర వీరు చనిపోతారనమాట. చనిపోయినప్పుడు ఈ వంశం ఇలా నిర్వంశం అయిపోతుంది, ఎలాగా ఏటి అని సత్యవతి మాత వేదవ్యాసుల్ని ప్రార్థిస్తుంది అనమాట. వేదవ్యాసులు కూడా ఒక కథ ఉందన్నమాట మనకి. సత్యవతి మాతకి పరాశర మహర్షికి జన్మించిన వ్యక్తి వేదవ్యాసులు. అతను చాలా భక్తి ప్రవత్తులతోటి భగవంతుని ఆరాధిస్తూ ఆశ్రమంలోనే ఉంటారు సన్యాస జీవితంతో. అతన్ని ఆహ్వానిస్తుంది అనమాట సత్యవతి మాత. ఆహ్వానించేటప్పుడు అతను కృపా దృష్టితోటే అంబికా మాతకి, అంబాలిక మాతకి 2 పుత్రులు కలుగుతారు. అంబికాకి ధృతరాష్ట్రుడు, అంబాలికకి పాండు మహారాజు. అయితే ఈ పాండు మహారాజు ధృతరాష్ట్రుడు అతని దృష్టిని స్వీకరించలేక, పవర్ని తట్టుకోలేక కళ్ళు మూసుకున్నదనేసి మనకి తెలిసిందే. అందువలన పుత్రుడు గుడ్డివాడు పుట్టాడు అని మనం అనుకున్నాం. ఆ విధంగా ధృతరాష్ట్రుడు గుడ్డివాడు అని మనకి ఇక్కడ చెప్పారనమాట. పుట్టుగుడ్డి అని చెప్పారు. అంటే ఈ పదం కోసం మనం చెప్పవలసి వచ్చింది. ఆ విధంగా అతను గుడ్డివాడు అనమాట. గుడ్డివాడు దురదృష్టవశాత్తు అతనిలో ఆధ్యాత్మిక దృష్టి కూడా లోపించను. యాక్చువల్గా ధృతరాష్ట్రుడు చాలా మంచివాడని మనకు చెప్పున్నారు మాతాజీల వాళ్ళు. అయితే వాళ్ళ సాంగత్యము సరైన సాంగత్యము కాదు. తర్వాత అతని పుత్రులు 100 మంది పుత్రుల మీద లోభం ఎక్కువ అతనికి అని కూడా మనకి చెప్పున్నారు. ఆ లోభం కారణంగా నా పుత్రులకే రాజ్యం ఉండాలి, నాకే ఉండాలి, నా పుత్రులే అనుభవించాలనే భావం అతనిలో ఉంది. తర్వాత భగవంతుని శరణు చొచ్చడం కానీ, భగవంతుని ఆజ్ఞ మేరకు నడవడం కానీ అదే భావం అతను లోపించిందనమాట. అందువల్ల ఆధ్యాత్మిక దృష్టి కూడా లోపించనని చెప్పారు. ఇదే విషయం మనకి శ్రీమద్ భాగవతంలో కూడా అక్రూరుడు ద్వారా మనకి తెలియజేశారు. శ్రీకృష్ణ భగవానులు అక్రూరుణ్ణి మన
హస్తినాపురంకి వెళ్ళి ధృతరాష్ట్రుడి విషయాలు, పాండవుల విషయాలు అన్ని తెలుసుకొని రమ్మనమని శ్రీకృష్ణ భగవానుడు అక్రూరుల వారిని పంపిస్తారు. అక్రూరుల వారు బాగా వస్తారు ఇక్కడికి హస్తినాపురం. అక్రూరుల వారికి కుంతిమాత సోదరి అవుతుందన్నమాట. ఆ విధంగా సోదరి ఆ పిల్లల్ని చూసి వాళ్ళ బాగోగులు కనుక్కొని అన్ని చేసి పరిస్థితులన్నీ వివరించి మాట్లాడుతుంది కుంతీదేవి. ఆ కుంతీదేవి మాట్లాడేటప్పుడు వీళ్ళు పాండవులకి కొద్దిగా పక్షపాత వైఖరి చూపిస్తున్నారని కూడా కుంతిమాత మాటల్లో అర్థమవుతుంది అతనికి. అయితే అక్రూరుల వారు ధృతరాష్ట్రుడి దగ్గరికి వెళ్తారనమాట. వెళ్ళి ఇలాగా పాండవులు శ్రీకృష్ణ భగవాన్ గురించి, అతని మహత్తుల గురించి, అతని లీలల గురించి, అతను ఎంత శక్తిమంతులు, అతను ఏదైనా చెయ్యగలరు, ఎంతైనా చేయగలరని అతని గురించి వివరిస్తారు విపరీతంగా. భగవంతుడి గురించి, భగవంతుని లీలలన్నీ చెప్పినప్పుడు ధృతరాష్ట్రుడు అది వింటాడు. నాకు అర్థమైంది కానీ నేను ఆచరించలేకపోతున్నాను. నాలో నేను నేనేటి చేయలేను. మరి నా పుత్రుల గురించి నేను వ్యామోహంతో ఉండడం వల్ల మీరు చెప్పిందంతా సదా నిజమే కానీ నేను ఆచరించలేకపోతున్నాను. అప్పుడు కూడా భాగవతంలోని ఈ విషయం వివరించారు. అదే విధంగా ఈ దృష్టి కూడా లోపించింది, ఆధ్యాత్మిక దృష్టి కూడా లేదు ఇతనికి అని చెప్తున్నారు అనమాట. ధర్మ విషయంలో తన పుత్రులు కూడా తనతో సమానంగా అందులు అని అతడు బాగా ఎరుగును. అంటే అతను ఏ భావంతో ఉన్నారు. ఇప్పుడు చూడండి, యద్భావం తద్భవతే అంటారు. అది తండ్రి భావం ఎలా ఉందో కొడుకుల భావం కూడా అలాగే ఉన్నదని ఇక్కడ చెప్తున్నారనమాట. నా పుత్రులు కూడా నాలాగే అందులు, అంటే ధర్మంలోనే అంధత్వం వహించారనమాట. న్యాయము ధర్మము వాళ్ళకి అవసరం లేదు అని ఇక్కడ అంటున్నారు. పుట్టుకతో ధర్మాత్ములైన పాండవులతో వారు ఒక ఒప్పందమునకు ఎప్పటికీ రాలేరని కూడా నిశ్చయముగా ఎరుగును. అంటే అంటే పాండవులు వాళ్ళ జన్మ కూడా చాలా పవిత్రమైన జన్మ. మన భగవంతుడు కృప వలన వాళ్ళకి కుంతిమాతకి ధర్మరాజు గురించి ఆమె ఒక మంత్రం చదువుతుంది. దూర్వాస మహాముని ఆవిడికి పుత్రులు కావలసి వచ్చిన అవసరం ఉన్నదని దూరదృష్టితోటి అతను ఒక మంత్రాన్ని కుంతీదేవికి ఇచ్చున్నారు. కుంతీదేవి చిన్నతనంలో దూర్వాస మహామునికి సేవ చేస్తున్నది అనమాట. ఆ విధంగా ఆవిడ దేవతలతోటి మంత్ర పఠనం వల్ల పుత్రులు కలుగుతారనమాట. ధర్మరాజుకి యమధర్మరాజు ద్వారా యుధిష్ఠిరుడు, తర్వాత ఏమో వాయుదేవుడి ద్వారా భీముడు, ఇంద్రదేవుడి ద్వారా అర్జునుడు. అయితే కుంతిమాత పాండురాజుకి 2 భార్యలు, కుంతిమాత, మాద్రీమాత కూడా 2 పుత్రులు. ఆమె ఈ మంత్రం ఆవిడకి ఇవ్వడం వలన ఆవిడకి కూడా 2 పుత్రులు కలుగుతారు. అశ్విని దేవతల ద్వారా నకులుడు, సహదేవుడు. అయితే వీళ్ళు పుట్టుకతోటే ధర్మాత్ములు, అంటే వీళ్ళు దేవతా సంతానం అవుతారు. కాబట్టి ఈ విధంగా వాళ్ళు ధర్మాత్ములు, చాలా ధర్మం తెలిసిన వారు, న్యాయం తెలిసిన వారు, దయగలవారు అని వారు ఒక ఒప్పందమునికి అన్నిటికీ అంటే ఈ ధర్మాత్ములతోటి దుర్యోధనుడు దుర్మార్గుడు, అంధుడు ఆ గుణం ఉన్నది కాబట్టి వాళ్ళు ఎప్పటికీ రాలేరని కూడా ఇక్కడ అనుకుంటున్నారనమాట. ఏమైనను అతడు ఆ తీర్థక్షేత్రమును కురుక్షేత్ర ప్రభావ విషయంలో సంశయము కనపరిచెను. అంటే ఈ కురుక్షేత్ర రణరంగములోని ఈ ధర్మాన్నే స్థాపించబడుతుంది, ధర్మమే గెలుస్తుంది కాబట్టి కొద్దిగా సంశయం కూడా పడ్డారనమాట. యుద్ధ రంగంలోని పరిస్థితిని గురించి ప్రశ్నించడంలో అతని ఉద్దేశమును సంజయుడు గ్రహించాడనమాట. ఈ ధర్మక్షేత్రంలో మా పిల్లలిద్దరు ఏదైనా రాజీ అయిపోతే అంటే భగవంతుడే స్వయంగా ఈ యుద్ధము అనివార్యం అనే అవునా, అంటే భగవంతుడి మీద యుద్ధం చేయించాడు, యుద్ధం భగవంతుడు చేయించడం ఏంటని ఎవరు అని అనుకోకుండా ఉండడానికి కూడా భగవంతుడు స్వయంగా యుద్ధం ముందు సంధి కోసం వెళ్తారనమాట. ధృతరాష్ట్రుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఆ సమయంలోని కనీసము 5గురికి 5 ఊర్లేని ఇవ్వండి అనుకొని భగవంతుడు స్వయంగా అడుగుతారనమాట ధృతరాష్ట్రుడితోటి. కానీ దుర్యోధనుడు సూది మనం మోపిన స్థలం కూడా నేను ఇవ్వను, ఏమి ఇవ్వను అని చెప్పి తిరిగి భగవంతుడిని బంధించడానికి కూడా ప్రయత్నిస్తాడు. ఆ సమయంలో భగవంతుడి విశ్వరూపం కూడా చూపిస్తాడు. కానీ ఈ దుర్యోధనుని మాత్రం ఎవ్వరు మార్చలేకపోయారనమాట. అంటే అతను అంత అధర్మపరుడు అని భగవంతుడు స్వయంగా వెళ్ళి సంధి చేకూర్చినా అతను మారలేదనమాట. అంటే భగవంతుడు యాక్చువల్గా
చెప్తారంటే ఈ ఈశ్వర ఆజ్ఞ లేని చీమైనా కుట్టదు. అంటే భగవంతుడి ఆజ్ఞ లేనిది చీమైనా కుట్టదు అని మనం అనుకున్నప్పుడు, మరి దుర్యోధనుడి మనసులో కూడా భగవంతుడు ఏర్పరిచిందే కదా అని మనం ఒక ఒక గురువుగారు చెప్పిన విషయంలో నేను విన్నాననమాట. అయితే భగవంతుడు ధర్మాన్ని స్థాపించాలి అంటే ఎవరి మనసులో ఏది చేయాలో అది చేసి మనల్ని ధర్మం వైపు ఎలా నడవాలో, అధర్మం పాటించేటప్పుడు ఎలా నాశనం అవుతామో తెలియజేయడానికి భగవంతుడు ఈ విధంగా కూడా చూపించాడనేసి చెప్పున్నారు గురువులు. అదే విధంగా ఇక్కడ సంజయుడు అంటున్నాడనమాట. యుద్ధ రంగముల పరిస్థితి గురించి ప్రశ్నించుటలో అతని ఉద్దేశమును సంజయుడు గ్రహించగలిగిన. అంటే ఈ ధృతరాష్ట్రుడి మనసు సంజయుడు గ్రహించాడనమాట. అది అంటే ద్వంద్వ ఆలోచనలు అతనివి. ఆ కారణంగా కనుకనే అతడు విచారగ్రస్తుడైన రాజుని ఉత్సాహపరచదలిచి ఆ పవిత్ర స్థల ప్రభావంచే తన పుత్రులు ఎట్టి రాజీకి సిద్ధపడబోరని హామీనిచ్చాడు. అంటే రాజీకి అయిపోతే పూర్తిగా కొంత రాజ్యం వాళ్ళకి ఇచ్చేయాలి కదా రాజీ వచ్చేటప్పుడు. ఆ రాజ్యం కూడా మందే అయిపోవాలి, నా పిల్లలకి అయిపోవాలనే భావం ధృతరాష్ట్రంలో ఉండడం వల్ల అతనికి ఉత్సాహపరచడానికి, అంటే అది యాక్చువల్లీ నిజంగా అది ఎందుకంటే ధర్మం గెలుస్తుంది. శ్రీకృష్ణ భగవానుడు పాండవుల వైపు ఉన్నారు, భగవంతుడు ఎక్కడుంటే అక్కడ విజయం చేకూరుసని మనకు 18వ అధ్యాయంలో కూడా చెప్పారు. ఎత్ర యోగేశ్వర కృష్ణ ఎత్ర పాదో ధనుర్ధర తత్ర శ్రీ విజయోర్భూతి ధ్రువా నీతిర్ మతిర్మమ. అంటే ఎక్కడ శ్రీకృష్ణ భగవానుడు ఉన్నాడో, ఎక్కడ అర్జునుడు ఉన్నాడో అక్కడ విజయం తప్పగా వరిస్తుంది. అంటే విజయలక్ష్మి ఎవరంటే శ్రీకృష్ణ భగవానుడు ఎక్కడుంటే లక్ష్మీదేవి, అంటే సాక్షాత్ విష్ణుమూర్తే కదా భగవంతుడు కూడా. భగవంతుడు విష్ణు అవతారంలో ఉన్నప్పుడు లక్ష్మీదేవి అతన్ని సేవించి ఎల్లప్పుడూ భగవంతుడితో లక్ష్మీదేవి ఉంటారు. కాబట్టి భగవంతుడు ఎక్కడుంటే లక్ష్మి అక్కడ ఉంటుంది. లక్ష్మి ఉండేటప్పుడు అష్టలక్ష్ములు అక్కడే ఉండేటప్పుడు ఆ వ్యక్తులే విజయాన్ని సాధిస్తారు అని ఆ శ్లోకంలో చెప్పారంట. ఆ విధంగా భగవంతుడు ఎక్కడున్నాడో అక్కడ విజయం లభిస్తుందని తెలిసి సంజయుడికి తెలుసు. కానీ ధృతరాష్ట్రుడికి ఉత్సాహపరచడానికే నీ పిల్లలేమి సంధి చేకూర్చుకోరు. ఎందుకంటే వాళ్ళ వైపు భీష్మ పితామహుడు ఉన్నాడు, చాలా బలవంతుడు, అతన్ని ఎవ్వరు ఎదిరించలేరు. కాబట్టి ఎవరైనా ఓడిపోవలసిందే, నాకు రాజ్యం పూర్తిగా ప్రాప్తిస్తుందనే భావంతో దుర్యోధనుడు ఉన్నాడు. అదే భావం కూడా ధృతరాష్ట్రుడు కూడా ఉండి ఏమో రాజీకి వచ్చేస్తే కొంత పోతాదేమో అనే భావంతో ఉన్నాడు. కాబట్టి అటువంటి రేట్ లేదు, ఇక్కడ ధర్మం స్థాపించబడుతుంది కురుక్షేత్రంలో. కాబట్టి కురుక్షేత్రంలో మీ పిల్లలు రాజీకేం రాలేదు అనుకొని ఉత్సాహపరుస్తాడు సంజయుడు అనమాట. అయితే తన పుత్రుడైన దుర్యోధనుడు పాండవుల సైన్య బలం చూడగానే అక్కడ వాస్తవ స్థితిని వివరించుట కొరకే వెంటనే తన సైన్యాధిపతి అయిన ద్రోణాచార్యుని వద్దకు వెళ్ళానని సంజయుడు ధృతరాష్ట్రుడికి తెలియజేశాను. అయితే దుర్యోధనుడు ధృతరాష్ట్రుడి పుత్రుడు కదా, అతని పుత్రుడు పాండవుల సైన్య బలం, అంటే పాండవులు ఎంతమంది ఉన్నారు, వాళ్ళ బలం ఎలా ఉంది, వాళ్ళకి ఎవరు సైన్యాధ్యక్షులు, అవన్నీ కలిపి చూడడానికి అక్కడ పరిస్థితి తెలుసుకోవడానికి అది ఆ విషయము తన సైన్యాధిపతి అయిన ద్రోణాచార్య వద్దకు వెళ్ళినని సంజయుడు ధృతరాష్ట్రునికి తెలియజేశాను. అంటే కానీ భీష్మ పితామహుడు సైన్యాధిపతి, కానీ ద్రోణాచార్యుని దగ్గరికి వెళ్తారనమాట సంజయుడు. వెళ్ళాడని సంజయుడు ధృతరాష్ట్రునికి తెలియజేస్తాడు. దుర్యోధనుడు రాజుగా పేర్కొనబడినను పరిస్థితి తీవ్రతను అనుసరించి స్వయముగా అతనికి తన సేనాధిపతి వద్దకు వెళ్ళవలసి వచ్చాను. అంటే రాజు స్వయంగా వెళ్ళరనమాట. సైన్యాధిపతికి సలహాలు అవన్నీ ముందే నిర్ణయించి పెడతారు, చెప్తారు ఇలా చెయ్యాలి అలా చెయ్యాలి యుద్ధంలో అని. కానీ ఇక్కడ దుర్యోధనుడు రాజే, కానీ పరిస్థితి తీవ్రత అలా ఉంది. అంటే తనకి యుద్ధంలో గెలుస్తానాలైనా కూడా భయం ఉందన్నమాట లోపల. ఎందుకంటే శ్రీకృష్ణ అర్జునుడు చాలా యుద్ధ నైపుణ్యం కలవాడు. తర్వాత భీముడు ఆల్రెడీ అంటే దుర్యోధనుడి తోటి ఐదుగురు ఉంటారనమాట. దుర్యోధనుడు, భీముడు, కీచకుడు, ఇడంబాసురుడు, తర్వాత జరాసంధుడు. వీళ్ళు ఐదుగురు అంటే ఒకరు కాక మిగతా నలుగురు ఒకరి చేతిలో చనిపోతారని ఉంటదన్నమాట. ఆ విధంగా అలాగ ఆలోచించుకుంటే భీముడి చేతిలో అప్పటికే జరాసంధుడు చనిపోయి ఉంటాడు, కీచకుడు చనిపోయి ఉంటాడు, హిడంబాసురుడు చనిపోయి ఉంటాడు. అంటే లాస్ట్ మిగిలింది దుర్యోధనుడు కూడా భీముడి చేతిలో చనిపోతాడని వాస్తవము దుర్యోధనుడికి చూచాయిగా తెలుసు. కానీ అదంతా జరగకుండా ఉండాలని ప్రయత్నం కోసము అందరినీ రాజకీయ చతురతతో వాళ్ళని ఉత్తేజపరిచి యుద్ధం చెయ్యాలని చెప్తాడని అంటారనమాట. గురువు గారు మనకు చెప్పున్నారు ఆ విషయం.
స్వయంగా అతనికి తన సేనాధిపతి వద్దకు వెళ్ళవలసి వచ్చింది. ఈ కారణంగానే అతను లోపల టెన్షన్ అన్నమాట. ఏం జరుగుతది? ఎలా జరుగుతది? ఏటవుతదో అనుకున్న టెన్షన్ కారణంగా విపరీత పనులు చేస్తున్నారనమాట. ఆ విధంగా ద్రోణాచార్యుల వద్దకి వెళ్ళారని చెప్తున్నారు. కనుకనే అతడు రాజకీయవేత్త అని పిలువబడుటకు చక్కగా సరిపోవును. అంటే రాజకీయం ఏంటంటే ఎటువైపు ఈ గోడ మీద పిల్లనే తత్వం మనకు తెలుసు కదా! ఎక్కడ అవకాశం ఉంటే అటు ఆ పిల్ల అటు జంప్ చేస్తది. అదే విధంగా ఎక్కడ మనకు లాభం ఉంటది, ఎవరి ద్వారా మనకి ఏడు జరుగుతది, ఆ విషయంగా వాళ్ళనెళ్లి మంతనాలు జరిపి ఆ విధంగా ప్రవర్తించేవాడనమాట రాజకీయవేత్త. అది దుర్యోధనుడని చెప్తున్నారనమాట. అతడు పాండవ సేన వ్యూహ రచనను చూచినప్పుడు పొందిన భయము అతని కపట రాజనీతి నిపుణతను మరుగుపరచలేకపోయాను. అయితే పాండవుల సైన్యాన్ని చూశాడు. పాండవ సైన్యంలోని అందరూ చాలా యోధులే ఉన్నారు. ఎవరెవరంటే భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు, ధర్మరాజు, సాక్షాత్ భగవానుడు, దేవాతి దేవుడు శ్రీకృష్ణ భగవానుడే వాళ్ళ సారథ్యములో అర్జునునికి సారథిగా ఉన్నారు. భగవంతుడు సారథి వహించిన ఏ పనైనా భక్తునికి ఆమోదయోగ్యము, తర్వాత ఆ భక్తుడికి తప్పనిసరిగా విజయం తెచ్చి పెడతారు భగవంతుడు. అటువంటి భగవంతుడే వాళ్ళ వైపు ఉన్నారు. ద్రౌపది మహారాజు, విరాట్ రాజు, దుష్టద్యుమ్నుడు, అంటే సౌభద్రి అంటే సుభద్రా కుమారుడు అంటే అభిమన్యుడు, ద్రౌపది పుత్రులు వీళ్ళందరూ ఆ సైన్యంలో ఉన్నారు. అయితే మనకి తర్వాత శ్లోకాలు అవన్నీ చెప్పున్నారు. ఆ విధంగా వాళ్ళందరిని చూస్తాడనమాట దుర్యోధనుడు. చూసి అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే భీముడిని అతను ఎక్కువ ప్రత్యర్థిగా ఆలోచిస్తాడు. ఎందుకంటే భీముడిని నేను పడగొట్టాలి. భీముడు గదాయుద్ధం చేస్తాడు, దుర్యోధనుడు కూడా గదాయుద్ధమే చేస్తాడు. అందువల్ల వాళ్ళు స్వయం ప్రత్యర్థులుగా ఉంటారు. యాక్చువల్గా వాళ్ళు ప్రత్యర్థులే. ఈ భగవంతుడు ఏం చెప్పారంటే ఇక్కడ సంజయుడు చెప్తున్నాడు ధృతరాష్ట్రుడికి, అతడు పాండవ సేనా వ్యూహ రచన చూచినప్పుడు పొందిన భయము అంటే భగవంతుడు వాళ్ళ వైపు ఉన్నాడు కాబట్టి వాడికి లోపల భయం ఉన్నది. అది అతని కపట రాజనీతి. అంటే ఎటువైపు జరగాలంటే ఏది జరుగుతుందంటే అటువైపు మారిపోయిన విధానం అని కపట రాజనీతి అంటారనమాట. ఆ రాజనీతి కపట రాజనీతి నిపుణత అంటే అతను చాలా నైపుణ్యం, కపటంలో నైపుణ్యం గలవాడు. అది కూడా మరుగును పరచలేకపోయాడు. అంటే కనిపించకుండా చూపించకుండా ఉండలేకపోయాడు, చూపించగలిగాడు ఆ విషయంలో అని ఇక్కడ మనకి చెప్పారనమాట. ఈ విధంగా మనకి ఈ శ్లోకంలో ఏం చెప్పారంటే పాండుపుత్రులు ధర్మాత్ములు, అటువంటి ధర్మాత్ములతోటి నీ పుత్రులు సంధి కుదుర్చుకోలేదు, రాజీకి రాలేదు, యుద్ధం తథ్యం జరుగుతుంది, అందులో ధర్మమే గెలుస్తుందని ఈ కురుక్షేత్ర కారణంగా ఉంది రాజా అని సంజయుడు చెప్తున్నాడు. ఈ విధంగా ఈ విషయాన్ని చూడటానికి చేయడానికి నీ పుత్రుడు దుర్యోధనుడు ధృతరాష్ట్రుడు ఎటువంటి గుడ్డివాడో అతను ఆధ్యాత్మికంగా గుడ్డివాడే, ఆ పుత్రులు కూడా అదే విధంగా గుడ్డివాళ్ళు. అటువంటి గుడ్డివాళ్ళు విధానం ఎలా ఉంటదంటే ధర్మాత్ములైన పాండవులతో రాజీ పడరు కాబట్టి యుద్ధం తథ్యం జరుగుతుంది, ధర్మం గెలుస్తుంది. అయితే ఈ సంజయుడు చెప్పిన విధానానికి ధృతరాష్ట్రుడు అంగీకరించడు. ధర్మం గెలుస్తుందంటే అతనికి ఉత్సాహపరచడానికే ఇక్కడ మీ పిల్లలు రాజీ పడలేదు అని కూడా చెప్తాడనమాట. సైన్యాధిపతి అయిన ద్రోణాచార్య దగ్గరికి మీ పుత్రుడు వెళ్ళారు దుర్యోధనుడు. అతను కపట రాజనీతి బయటకు కనిపించకుండా ఉండలేకపోయాడు ఈ ప్రవర్తనతోటి అని మనకి ఈ శ్లోకంలో అర్థమైంది. హరే కృష్ణ మాతాజీ. వాంఛా కల్పతరుభ్యస్య కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. తప్పులు క్షమించండి మాతాజీ. తప్పులుంటే నావి, మీవి మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. బాగా చెప్పారు మాతాజీ. హరి బోల్ మాతాజీ. హరి బోల్. చాలా హరి బోల్ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. చాలా బాగా చెప్పారు మాతాజీ. మాతాజీ మొత్తం చెప్పేశారు. హరి హరి బోల్ మాతాజీ. చాలా చక్కగా చెప్పారు. బ్యాక్గ్రౌండ్ చాలా స్టోరీస్ మీరు కవర్ చేశారు. లో మీరు ప్రిపేర్ అయ్యారంటే గ్రేట్. సో మనం అందరం కృష్ణ మంత్రం ఒక్కసారి. అదేం కాదులే, గురు కృప ఉంది మీకు.
హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే రామ కృష్ణ హరే హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ. హరే రామ 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 హరే హరే. సో గురు గౌరంగ కృప మీ మీద ఎల్లప్పుడూ ఉండాలని. సో మనీషా మాతాజీ అబ్సెంట్ అయ్యేసరికి సడన్ గా మీకు చెప్పడము మీరు చెప్పేయడము జరిగిపోయింది. వెరీ నైస్, కంగ్రాచులేషన్స్, థ్యాంక్ యూ మాతాజీ. అండ్ ఇంకా కొద్ది సమయం ఉంది, మీరు అందరూ కూడా శ్లోకము అనువాదము భాష్యము చదవాలనుకున్న వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. సో షేర్ చేస్తారు శ్రావణి మాతాజీ, ఇందిరా బోయినా మాతాజీ, మీరు ఒక్కొక్కరిని పిలుస్తూ చదివించండి. 12 దాకా మీరు చెప్పండి మాతాజీ, నాకు స్క్రీన్ మీద తెలియదు ఒక్కరిని ఎలా పిలవాలి ఏంటని. అవునా? ఓకే, మాతాజీ నేను పిలుస్తాను లేండి మాతాజీ. మీరు పిలుస్తారా? పిలవండి. ఓకే, చెప్పాలి మాతాజీ, ఒకసారి చెప్పించాలా? వాళ్ళు చదువుతారు కదా, ఇంకా అందరికీ వచ్చినాయి కదా ఇవి. ఎస్ మాతాజీ, ఎస్ మాతాజీ. హరే కృష్ణ సరోజ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. శ్లోక చదవండి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాద ప్రణాం. శైల ప్రభుపాదకి జై. సంజయ ఉవాచ దృష్ట్వా తు పాండవానేకం వ్యూఢం దుర్యోధనస్తదా ఆచార్యాముపసంగమ్య రాజా వచనమబ్రవీత్. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాద ప్రణాం. దేవి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. శ్లోక చదవరా? సంజయ ఉవాచ దృష్ట్వా తు పాండవానేకం వ్యూఢం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్. హరే కృష్ణ మాతాజీ. అనువాదము థ్యాంక్ యూ మాతాజీ. భాష్యం కూడా చదివించండి అమ్మ. ఎస్ మాతాజీ. లక్ష్మీ జగదీష్ మాతాజీ. మాతాజీ అనువాదం చదవరా? ఓకే మాతాజీ. సంజయుడు పలికెను, ఓ రాజా, పాండుతనయులచే వ్యూహముగా ఏర్పాటు చేయబడిన సైన్యమును గాంచిన పిమ్మట దుర్యోధనుడు తనకు రూచెంతకు చేరి ఈ క్రింది విధముగా పలికెను. భాష్యం కూడా చదవమంటారా మాతాజీ? మాతాజీ వేరే వాళ్ళకి ఛాన్స్ ఇద్దాము. ఉమా మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ భాష్యం చదవరా? ఓకే మాతాజీ. భాష్యము శ్రీల ప్రభావికి జై. ధృతరాష్ట్రుడు పుట్టుకతో అంధుడు. దురదృష్టవశత్తు అతనికి ఆధ్యాత్మిక దృష్టి సైతము లోపించెను. ధర్మ విషయమున తన పుత్రులు తనతో సమానముగా అందునిలిగా అతడు ఎరిగియుండెను. పుట్టుక నుండి ధర్మాత్ములైన పాండవులతో వారు ఒడంబడికకు రాలేరని అతడు నిశ్చయముగా ఎరిగియుండెను. అయినను తీర్థక్షేత్రమైన కురుక్షేత్ర ప్రభావమును గూర్చి అతడు సందేహస్పదుడై యుండెను. యుద్ధరంగమందలి పరిస్థితిని గూర్చి ప్రశ్నించుటలో అతని అంతరార్థమును సంజయుడు అవగతము చేసుకోగలిగెను. కనుకనే సంజయుడు ఆ నిరాశ చెందియున్న రాజును ఉత్సాహపరచనించి పవిత్ర స్థలముచే ప్రభావితులై అతని పుత్రులు రాజీకి సిద్ధపడుట జరగబోదని ఆశ్వాసము నొసగెను. పాండవ సేనా బలమును గాంచిన పిమ్మట అతని తనయుడైన దుర్యోధనుడు నిజస్థితిని ఎరుగపరచుటకు శీఘ్రమే సైన్యాధిపతి అయిన ద్రోణాచార్యుని చెంతకు చేరెనని సంజయుడు ధృతరాష్ట్రునికి తెలియజేసెను. దుర్యోధనుడు రాజుగా పేర్కొనబడునను పరిస్థితి యొక్క తీవ్రత ననుసరించి స్వయముగా సైన్యాధిపతి వద్దకు వెడలవలసి వచ్చెను. కనుకనే రాజకీయవేత్త యనుటకు అతడు చక్కగా తగియున్నాడు. కాని పాండవ సేన వ్యూహమును గాంచిన పిమ్మట అతడు పొందిన భయమును ఆ రాజనీతి నిపుణత మరుగుపరచలేకపోయెను. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. బబితా మాతాజీ భాష్యం చదువుతారా? హరే కృష్ణ మాతాజీ. సరే మాతాజీ. ధృతరాష్ట్రుడు పుట్టుకతో అంధుడు. దురదృష్టవశాత్తు అతనికి ఆధ్యాత్మిక దృష్టి సైతము లోపించెను. ధర్మ విషయమున తన పుత్రుల తనతో సమానంగా అంధులని అతడు ఎరిగి ఉండెను.
పుట్టుక నుండి ధర్మాత్ములైన పాండవులతో వారు ఒడంబడికకు రాలేదని అతడు నిశ్చయముగా ఎరిగి ఉండెను. అయినను తీర్థక్షేత్రమైన కురుక్షేత్ర ప్రభావమును గూర్చి అతడు సందేహాస్పదుడై ఉండెను. యుద్ధరంగమందలి పరిస్థితిని గూర్చి ప్రశ్నించుటలో అతని అంతరార్థమును సంజయుడు అవగతము చేసుకొనగలిగెను. కనుకనే సంజయుడు ఆ నిరాశ చెందియున్న రాజును పరచనించి పవిత్ర స్థలముచే ప్రభావితులై అతని పుత్రులు రాజీకి సిద్ధపడుట జరగబోదని ఆశ్వాసము నొసగెను. పాండవ సేనా బలమును గాంచిన పిమ్మట అతని తనయుడైన దుర్యోధనుడు నిజస్థితిని ఎరుకపరచుటకు శీఘ్రమే సైన్యాధిపతి అయిన ద్రోణాచార్యుని చెంతకు చేరనని సంజయుడు ధృతరాష్ట్రునికి తెలియజేశాను. దుర్యోధనుడు రాజుగా పేర్కొనబడినను పరిస్థితి యొక్క తీవ్రతను అనుసరించి స్వయంగా సైన్యాధిపతి వద్దకు వెడలవలసి వచ్చెను. కనుకనే రాజకీయవేత్త ఎనుటకు అతడు చక్కగా తగి ఉన్నాడు. కాని పాండవ సేన వ్యూహమును గాంచిన పిమ్మట అతడు పొందిన భయమును ఆ రాజనీతి నిపుణత మరుగుపరచలేకపోయెను. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ఎవరైనా మాతాజీ. చదువుతారా? హరే కృష్ణ థ్యాంక్ యూ మాతాజీ. మాతాజీ. మాతాజీ శ్లోకం చదవమంటారా మాతాజీ? చదవండి మాతాజీ. ఎవరైనా చదువుతా అంటే హ్యాండ్ రైజ్ చేయండి. మాతాజీ సైన్ ప్రభు చేసి. దృష్ట్వా తు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య రాజా వచనం అబ్రవీత్. ఫస్ట్ సంజయ్ వాచ చదవడం మర్చిపోయాను, క్షమించండి మాతాజీ. సుభద్ర మాతాజీ, సుభద్ర అమ్మ మాతాజీ. జయ కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. అనువాదం చదువుతారా? అనువాదము. సంజయుడు పలికెను, ఓ రాజా, పాండవ తనయులుచే వ్యూహముగా ఏర్పాటు చేయబడిన సైన్యమును గాంచిన పిమ్మట దుర్యోధనుడు తన గురువు చెంతకు చేరి ఈ క్రింద విధముగా పలికెను. భాష్యం చదవాలా? భాష్యము. ధృతరాష్ట్రుడు పుట్టుకతో అంధుడు. దురదృష్టవశాత్తు అతనికి ఆధ్యాత్మిక దృష్టి సైతము లోపించెను. ధర్మ విషయములో తన పుత్రులు తనతో సమానముగా అందులని అతడు ఎరిగి ఉండెను. పుట్టుక నుండి ధర్మాత్ములైన పాండవులతో వారు ఓడంబడికకు రాలేరని అతడు నిశ్చయముగా ఎరిగి ఉండెను. అయినను తీర్థక్షేత్రమైన కురుక్షేత్ర ప్రభావము గూర్చి అతడు సందేహాస్పందుడై ఉండెను. యుద్ధ రంగమందలి పరిస్థితిని గూర్చి ప్రశ్నించుటలో అతన్ని అంతరార్థమును సంజయుడు అవగతం చేసుకోగలిగెను. కనుకనే సంజయుడు ఆ నిరాశ చెందియున్న రాజును ఉత్సాహపరిచనంచి పవిత్ర స్థలముచే ప్రభావితులైన అతని పుత్రులు రాజీకి సిద్ధపడుట జరుగుబోదని ఆశ్వాసనము నొసగెను. పాండవ సేనాబలము గాంచిన పిమ్మట అతని తనయుడైన దుర్యోధనుడు నిజస్థితిని ఎరుకపరచుటకు శీఘ్రమే సైన్యాధిపతి అయిన ద్రోణాచార్యుని చెంతకు చేరనని సంజయుడు ధృతరాష్ట్రకి తెలియజేశాను. దుర్యోధనుడు రాజుగా పేర్కొనబడిన పరిస్థితి యొక్క తీవ్రత అనుసరించి స్వయంగా సైన్యాధిపతి వద్దకు వెడలవలసి వచ్చును. కనుకనే రాజకీయవేత్త యునుటకు అతడు చక్కగా తగి ఉన్నాడు. కానీ పాండవ సేనా వ్యూహం గాంచిన పిమ్మట అతడు పొందిన భయమును ఆ రాజనీతి నిపుణత మరుగుపరచలేకపోయాను. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ హరే మాతాజీ. కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ.
సబితా మాతాజీ శ్లోకము అనువాదం చదువుతారా మాతాజీ? శ్లోకం చదువుతాను మాతాజీ. ఓకే మాతాజీ. హరే కృష్ణ. సంజయ ఉవాచ దృష్ట్వా తు పాండవానీకం వ్యూఢం దుర్యోధనంస్తదా ఆచార్యం ఉపసమగమ్యం రాజా వచనమబ్రవీత్. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ మాతాజీ. అనురాధ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. అనువాదము భాష్యం చదువుతారా మాతాజీ? చదువుతానండి. సంజయుడు పలికెను, ఓ రాజా, పాండుపుత్రులచే వ్యూహంగా ఏర్పాటు చేయబడిన సైన్యమును గాంచిన పిమ్మట దుర్యోధనుడు తన గురువును సమీపించి ఈ క్రింది విధముగా పలికెను. భాష్యము. ధృతరాష్ట్రుడు పుట్టు గుడ్డివాడు. దురదృష్టవశత్తు అతనికి ఆధ్యాత్మిక దృష్టి కూడా లోపించెను. ధర్మ విషయమున తన పుత్రులు కూడా తనతో సమానముగా అందులని అతడెరుగును. జన్మతా పుణ్యాత్ములైన పాండవులతో వారొక ఒప్పందమునకు ఎన్నటికీ రాలేరని కూడా అతడు నిశ్చయముగా ఎరిగి ఉండెను. అయినను అతడు ఆ తీర్థక్షేత్రమైన కురుక్షేత్ర ప్రభావం గురించి సందిగ్ధ స్థితి యందుండెను. యుద్ధరంగమునందలి పరిస్థితిని గురించి ప్రశ్నించుటలో అతని ఉద్దేశమును సంజయుడు గ్రహింపగలిగెను. కనుకని అతడు విచారగ్రస్తుడైన రాజును ఉత్సాహపరదల్చి ఆ పవిత్ర స్థల ప్రభావంచే అతని పుత్రులు రాజీకి సిద్ధపడబోరని ధైర్యము చెప్పాను. పాండవుల సైన్య బలమును చూచిన వెంటనే అతడి పుత్రుడైన దుర్యోధనుడు తన సైన్యాధిపతులైన ద్రోణాచార్యుని వద్దకు వెంటనే యథార్థ స్థితికి వివరించుట కొరకై వెళ్ళెనని సంజయుడు ధృతరాష్ట్రునికి తెలియజేసెను. దుర్యోధనుడు రాజుగా పేర్కొనబడినను పరిస్థితుల తీవ్రతను బట్టి తానే స్వయముగా సేనాధిపతి వద్దకు వెళ్ళవలసి వచ్చెను. కనుకని అతడు రాజకీయవేత్త ఎనుటకు చక్కగా తగును. కానీ పాండవుల సేనా వ్యూహ రచనను చూచినప్పుడు అతడు పొందిన భయమును అతని కుటిల రాజనీతి నిపుణతను మరుగుపరచలేకపోయాను. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. పూజిత మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. శ్లోకం స్టార్ట్ చేస్తారా మాతాజీ? శ్లోకం అనువాదం భాష్యం మాత్రం చదవండి మాతాజీ. చదువుతున్నాం. సంజయ్ ఉవాచ దృష్ట్వా తం పాండువానీకం వ్యూఢం దుర్యోధనస్తదా ఆచారముపసంగమ్య వచనమబ్రవీత్. అనువాదం. సంజయుడు పలికెను, ఓ రాజా, పాండుతనయులచే వ్యూహముగా ఏర్పాటు చేయబడిన సైన్యమును గాంచిన పిమ్మట దుర్యోధనుడు తన గురువు చెంతకు చేరి ఈ కింది విధముగా పలికెను. భాష్యం. శ్రీల ప్రభుపాద విజయ్. ధృతరాష్ట్రుడు పుట్టుకతో అంగుడు. దురదృష్టవశాత్తు అతనికి ఆధ్యాత్మిక దృష్టి సైతము లోపించెను. ధర్మ విషయమున తన పుత్రులు తనతో సమానముగా అందులను అతడు ఎరిగి ఉండెను. పుట్టుక నుండి ధర్మాత్ములైన పాండవులచే వారు బొడంబడినకు రాలేదని అతడు నిశ్చయముగా ఎరిగి ఉండెను. అతను తీర్థక్షేత్ర కురుక్షేత్ర ప్రభావం గురించి అతడు సందేహుడై ఉండెను. యుద్ధరంగమునందలి పరిస్థితి గురించి ప్రశ్నించుటలో అతని అంతర్గతము సంజయుడు అవగాహము చేసుకోగలిగాను. కనుకనే సంజయుడు ఆ నిరాశ చెంది ఉన్న రాజును ఉత్సాహపరిచి నిలిచి పవిత్ర స్థలముకే ప్రభావితులై అతని పుత్రులు రాజీకి సిద్ధపడుట జరగబోదని ఆశ్వాసము నొసగిను. పాండువు సేన బలమున గాంచిన పిమ్మట అతని తనయుడైన దుర్యోధనుడు నిజస్థితిని ఇరుకపరచుటకు శీఘ్రమే సేనాధిపతి అయిన ద్రోణాచార్యుని చెంతకు చేరని సంజయుడు ధృతరాష్ట్రునికి తెలియజేసింది. దుర్యోధనుడు రాజుగా పేర్కొబడిన పరిస్థితి యొక్క తీవ్రతను అనుసరించి స్వయముగా సేనాధిపతి వద్దకు వెడలవలసి వచ్చింది. కనుకనే రాజకీయవేత్త యునుటకు అతడు చక్కగా తగి ఉన్నాడు. కానీ పాండవ సేన వ్యూహము గాంచిన పిమ్మట అతడు పొందిన భయమును ఆ రాజనీతి నిపుణత మరుగుపరచలేకపోయింది. హరే కృష్ణ. హరే కృష్ణ. శ్రావణి మాతాజీ. హరే కృష్ణ. పూజిత మాతాజీ హరి హరి బోల్ బాగా చదివారు.
అందరూ కూడా బాగా చదివారు. థ్యాంక్ యూ ఆల్ సో మచ్. సెషన్ చాలా బాగా నడిచింది. అండ్ శ్రావణి మాతాజీ మీరు ఎండింగ్ ప్రేయర్స్ చేసి ఎండ్ చేసి. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామ్. ధన్యవాద ప్రణామ్. రేపు హరే మనకి కృష్ణ మాతాజీ. సింగింగ్ క్లాస్ ఉంటుంది. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ఎండింగ్ ప్రేయర్. ఏసీ భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాద్ की जय. वाञ्छा कल्प तरुभ्यस्य कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. श्रील प्रभुपाद की जय. श्रील भक्ति सिद्धांत सरस्वती गोस्वामी महाराज की जय. नामाचार्य श्रील हरिदास ठाकुर की जय. अनंत कोटि वैष्णव भक्त वृंद की जय. प्रेम से कहो श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधर श्रीवासादि गौर भक्त वृंद की जय. श्री राधा मदन मोहन की जय. श्री जगन्नाथ बलदेव सुभद्रा माई की जय. श्री निताई गौर सुंदर भगवान की जय. All glories to assembled devotees. Hare Krishna. All glories to assembled devotees. Hare Krishna. All glories to assembled devotees. Hare Krishna. Hare Krishna. Hare Krishna. Krishna Krishna. Hare Hare. Hare Rama. Hare Rama. Rama Rama. Hare Hare. Hare Krishna Mataji. Thank you Mataji. हरे कृष्ण माताजी, धन्यवाद प्रणाम. हरे कृष्ण